ఈనాడులో చూసుకున్నట్లయితే ఇక ఎలక్షన్ మున్సిపాలిటీ ఎన్నికలు ఈ 2 రోజుల్లోనే షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం అని అయితే నిన్న మొత్తం రిజర్వేషన్లు ప్రకటించినట్లయితే జనరల్ మహిళకు జిహెచ్ఎంసీ పీఠం, బీసీ మహిళకు మహబూబ్నగర్, బీసీ జనరల్కు కరీంనగర్ మంచిర్యాల, ఓసీ జనరల్కు వరంగల్, ఎస్టీ జనరల్కు కొత్తగూడెం, ఎస్సీ జనరల్కు రామగుండం పట్టణ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు. అభివృద్ధి నిరోధకులే నా శత్రువులు, పాలమూరు ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో కట్టినవే, గత పాలనలో ఒక్కటి కట్టకపోగా పదే విమర్శలు చేస్తున్నారు. నాటి ముఖ్యమంత్రులు ఇక్కడి పేదరికాన్ని చూపించి అప్పులు తెచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణితో పనిచేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరుకు ఐఐఎం తెస్తా, నాకు ఎవరూ శత్రువులు లేరు, పేదరికం, నిరక్షరాస్యత, అభివృద్ధి నిరోధకులే నా శత్రువులు, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పనిచేస్తాం, కేంద్రంతో మాట్లాడి పాలమూరుకు ఐఐఎం మంజూరు చేయించుకుంటాం. ఇక గద్దెనెక్కినటువంటి అభివృద్ధి, శిలలపై సమ్మక్క సారలమ్మ గని చరిత్ర కళ్ళు తిప్పుకోనివ్వని ఆదివాసీ శిల్పకళ సిద్ధమైన గద్దెల ప్రాంగణం రేపే ప్రారంభోత్సవం. ఇక బంగ్లాలో మరో హిందూ వచ్చే వాహనంతో తొక్కించుకుంటూ వెళ్లడంతో మృత్యువాత. ఇక ట్రంప్ ఓ నేరస్తుడు, ఇరాన్లో ఆందోళనకు ఆయన మద్దతు, సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర ఆరోపణలు. కాంగ్రెస్ భాజపాల మధ్య పురపోరు, బారాసా త్వరలో ముక్కలు కావడం ఖాయం, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం, విజయ సంకల్ప సమ్మేళనంలో భాజపా నేతలు. విదేశాలలో మనకు అధునాతన రైళ్లు, నగరానికి ఊళ్ళు సాక్ష్యం ఈ కార్లు. ఇందాక చెప్పిన కదా మన తిరుగుముఖం పెట్టినాను. వేరే వార్తాపత్రికలు కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ గ్రేటర్ పీఠం మళ్ళీ జనరల్ మహిళదే అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక సీఎం కుర్చీ మీ అయ్యే జాగీరా, మీరు చక్కగా పాలించకనే ప్రజలు మమ్మల్ని తెచ్చుకున్నారు, 10 ఏళ్ళు ఎట్లా పాలించాలో తెలుసు అని అయితే రేవంత్ రెడ్డి గారు. కారు బోల్తా, 2 టీచర్ల మృతి. ఇది మా దగ్గరనే కారు అదుపు తప్పి బోల్తా పడినటువంటి ఘటనలో టీచర్లు డ్యూటీకి వెళ్తుండగా సడన్గా కారు స్విఫ్ట్ డిజైర్ అనుకుంటా అక్కడికక్కడే మరణించినట్లయితే తుంగతుర్తిలో పనిచేస్తున్నటువంటి కల్పన, రావులపల్లి స్కూల్లో పనిచేస్తున్నటువంటి పోరెడ్డి గీతారెడ్డి అక్కడికక్కడ చనిపోయినట్లయితే ఇచ్చారు మిత్రులారా. ఇక బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్. బియ్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం 168.80 లక్షల టన్నులతో మొదటి స్థానంలో నిలిచింది. 20 మంది ఐపీఎస్ల బదిలీ, 14 మందితో మేడారం ట్రస్ట్ బోర్డు. ఇక మగవారికి ఫ్రీ బస్, తమిళనాడులో అన్నాడీఎంకే హామీ, మహిళలకు నెలకు 2,000, అర్హులందరికీ అమ్మ హౌసింగ్ స్కీమ్, అర్బన్ ఏరియాలో అపార్ట్మెంట్లు కట్టినటువంటి పేదలకు ఇండ్లు, పెండ్లై వేరు కాపురం పెట్టినలకు ల్యాండ్ సమకూర్చి సొంతలు. ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ తర్వాత మరిన్ని హామీలు ఉంటాయన్న పళనిస్వామి. ఇక అనుక్షణం భయమే, కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళటువంటి ఆవేదన, దేశమంతటా ఆందోళనలో బయటకు వెళ్లే పరిస్థితి లేదు, మన ఎంబసీ సహకారంతో బయటపడ్డామని వెల్లడి. ఇక మున్సిపల్స్లో ఒక ఛాన్స్ ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం బండి సంజయ్ గారు. ఇక ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే వందే భారత్ స్లీపర్కు మోడీ పచ్చజెండా, రిపబ్లిక్ డే వేడుకలకు ఉగ్రముప్పు, ఖలిస్తానీ బంగ్లా ఉగ్రముఖల కుట్రలు, ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు, రాజధాని ఢిల్లీ సహా పలు నగరాల్లో అప్రమత్తం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు, సగం మహిళలకే మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయం. ఇక సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపేస్తే ఊరుకోం, అధికారంలో రాగానే జిల్లాగా మారుస్తాం, 6 గ్యారెంటీలు అటకెక్కించి పేర్లు మార్చే పని పెట్టుకున్నారు. ఇది తుగ్లక్ చర్యలు తలపిస్తున్నాయితే కేటీఆర్ గారు. ఎర్రబారినటువంటి ఖమ్మం, సిపిఐ 100 ఏళ్ల పండుగ నేడే, 3 వైపుల నుంచి భారీ ర్యాలీలు, మధ్యాహ్నం బహిరంగ సభ హాజరుకన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా. ఇప్పటికే ఖమ్మం చేరుకున్నటువంటి ఇతర దేశాల రాష్ట్రాల ప్రతినిధులు. ఇక దారి మళ్లించిన తప్పని తిప్పలు, పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తిరిగినటువంటి వాహనాలు, సంక్రాంతి సెలవులు ముగియడంతో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం, జాతీయ రహదారిపై పెరిగినటువంటి రద్దీ, నెమ్మదిగా కలుతున్నటువంటి వాహనాలు, దారి మళ్లింపుతో పోలీసుల ముందు జాగ్రత్తలైన పలు చోట్ల ట్రాఫిక్ జాములు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే నవమేడారం, జనరల్ మహిళకు హైదరాబాద్, నాకు శత్రువులు లేరు, నిరక్షరాస్యత, పేదరికం, కరువే నా శత్రువులు. ఇక కొత్త కనెక్షన్ ఇక ఈజీ, రైతుపై తగ్గినటువంటి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ భారం, కిలోవాట్కు 1000 కడితే వ్యవసాయ కనెక్షన్ ఇవ్వాల్సిందే, ఇతర ఛార్జీలు లేవు, కరెంట్ లైన్కు కిలోమీటర్ లోపు ఉంటే ఎస్టిమేషన్ లేకుండానే ఇల్లు, అపార్ట్మెంట్కు కనెక్షన్, టీజీఈఆర్సీ తాజా ఉత్తర్వులు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వారీగా ఛార్జీలు. ఇక బెంగాల్కు పెద్ద సమస్య వలసల, ఈ పాపం మమతదే, చొరబాటుదారుతో నింపేశారు, ఘర్షణలకు కారణం ఇదే అనైతే ముంబై ఫలితమే బెంగాల్లో సాధిస్తాం, బీజేపీ వెంటే జన్జీతరం నరేంద్ర మోదీ. ఇక బీఆర్ఎస్ మొక్కలవటం పక్క, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అనైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నాటో దేశాలపై ట్రంప్ సుంకాల బాంబు.